లేదు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. తిరుమల అనేది చాలా పెద్ద పుణ్యక్షేత్రం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రం. అన్ఫార్చునేట్లీ దాన్ని వీళ్ళు పైరవీలకి కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా కూడా మార్చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే అధికారులు, పుణ్యాత్ములు, వాళ్ళని పుణ్యాత్ములు అందాం. ఎందుకంటే వాళ్ళకే అక్కడ అవకాశం దొరికేది, మీకు నాకు దొరకదుగా. వాళ్ళకి అవకాశం దొరకదు కాబట్టి వాళ్ళు వ్యాపార కేంద్రంగా, పైరవీ కేంద్రంగా మార్చేశారు. ఏది విఐపి దర్శనాల పేరు అదొక్కటి ఉపయోగించుకుని, ఆ విఐపి దర్శనాల పేరుతో జరుగుతున్న దానికి మరి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అన్నారు అనే దాని మీద యథమిద్దంగా క్లారిటీ లేదు. కానీ తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి ఉండకూడదు. మామూలుగా ఒక ప్రముఖుడు వస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన కుటుంబ సభ్యులు 5-6 ఉంటే వీళ్ళు ఒక 20-30 మంది తయారవుతారు. ఒకటే జోకుడిక. స్వామిని కూడా, వెంకటేశ్వర స్వామిని కూడా అలా జోకుతారో జోకరో కానీ వీళ్ళని మాత్రం ఒకటే జోకుడు. సార్ అది కావాలా, సార్ ఇది కావాలా, సార్ మా పాలు తాగుతారా, సార్ టీ తాగుతారా, ఏమైనా తెమ్మంటారా, వీళ్ళ దుంపదగ మామూలు ఉండదు అది. సో ఆ సంస్కృతి తగ్గాలి అనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒకటి, ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు అలాగే వెలుగుపూడి గోపాలకృష్ణ గారు మాట్లాడింది చాలా సెన్స్ మాట్లాడారు, చెప్పారు. ఒక స్టెప్ మొదలుకి వెళ్దాం. గోపాలకృష్ణ గారు చెప్పిన మాట ఏమన్నారంటే, ఎన్టీఆర్ గారు ఇలా చేశారంటే చాలా అద్భుతం, చాలా మంచి ఐడియా. ఒక చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తే ఆయనకి ఎప్పుడు పేరు ఉండిపోతుంది అని మిత్రుడు గోపాలకృష్ణ గారు చెప్తారు. నేను కొంచెం మీ ముందర తీసుకొస్తున్నా మీ పర్మిషన్తో. ఏమిటంటే ఇప్పుడు 85,000 మంది వస్తే ఇంకో 5 సంవత్సరాలకి 1,00,000 మంది వస్తారు కదా. ఒకటి, విఐపి కల్చర్ తగ్గించాలంటే విఐపి వాడు వెళ్ళి లోపలికి క్వైట్కి వెళ్ళి దర్శనం పెట్టుకుంటే నాకు బాధ లేదు, మీకు బాధ లేదు. వాళ్ళు వచ్చి అక్కడ నేను విఐపిని అదే కూడా చెప్పుకోవటం, అతను ఆడావిడి, ఆ బయట ఫోటోలు అంతా కామన్ మ్యాన్కి చాలా చిన్నగా ఫీల్ అయిపోతున్నాడు. కామన్ మ్యాన్ ఎవరైనా వెళ్ళినా, మనం ఏదో వెళ్దామన్నా కూడా ఇది ఒక పెద్ద ఆక్షేపణమైన పరిస్థితి వచ్చింది మన హిందూయిజం మీద. నేను చెప్తున్నానంటే కొంతమంది ఫీల్ ఇది ఈ కల్చర్ మార్చాలి అని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వస్తే ఐ వెరీ మచ్ వెల్కమ్ ఇట్. చాలా అవసరం, చాలా ఆలోచించాలి ఎలా తగ్గించాలి. తర్వాత మీరు ఇందాక చెప్పారు కదా, సర్కస్, వాళ్ళ చుట్టూరా జరిగే సర్కస్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తీసి పారేయాలి అక్కడి నుంచి. వాళ్ళు తిరగటం, వాళ్ళు రావటం, వాళ్ళు గింతలేయటం, వాళ్ళు చూడండి వికే గారు వాళ్ళు ఎలా చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, అంబానీ గారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మనం చెప్పకూడదు, మాట్లాడకూడదు, తెలియనట్టుగా ఊరుకోవాలి. అవన్నీ ఉండగా ఇప్పుడు ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నా. అసలు ఈ టెంపుల్ ఫ్యూచర్ ఏంటి? చాలా కాంట్రవర్సీస్లోకి వచ్చింది కదా, వస్తుంది కదా. ఈ వాళ్ళని అపాయింట్ చేస్తారు, వీళ్ళు చేస్తారు, లడ్డూలు గిడ్డూలు. అసలు ఫ్యూచర్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కొంచెం ముందరకెళ్ళి ఆలోచిస్తే, ఇంకా ముందరకెళ్తే, మీరు చెప్పిన గోపాలకృష్ణ గారు చెప్పిన దానికంటే ఇంకా ముందరకెళ్తే, మీరు చెప్పిన దానికంటే ముందరకెళ్తే అసలు ఈ టెంపుల్ 1800 మీ పర్మిషన్తో 1 minute ఓన్లీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, విత్ యువర్ పర్మిషన్, మీరు అనౌన్స్ సబ్జెక్ట్ మీరు ఆగిపోవటా, ప్లీజ్ 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 అవి టేక్ యువర్ పర్మిషన్. 1850లో కరెక్ట్ ఇయర్ 51, 53, 45 కాకుండా బ్రిటిష్ మద్రాస్ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్స్ తీసుకొచ్చి ఈ టెంపుల్స్ చేతిలో పెట్టుకున్నారు. మరి 1824లో ఇంకా బలపరిచి ఈ టెంపుల్స్ అన్ని చేతిలో పెట్టుకున్నారు. మనకు 61, 56 వచ్చింది టెంపుల్. దాని ముందర దానికి అదే రన్ అవ్వేది కదా, ఆ టెంపుల్ రన్ అవ్వేది. ఎవరు రన్ చేస్తున్నారు ఏంటి? చరిత్రలో వాళ్ళు వీళ్ళు రన్ చేశారు, జనం తక్కువ వచ్చేవారు, కరెక్టే. దానికి నేను చెప్పేది ఏంటంటే, కొంచెం ఆలోచించి చాలామంది ఇది హిందూ టెంపుల్ కదా, హిందూస్కి ఇచ్చేయచ్చు కదా అంటే ఒక స్ట్రక్చర్ చేసి ఇచ్చేస్తే ఏమైపోతుంది? సోషల్ కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్ ఉండటం ఆ టెంపుల్ మీద. సోషల్ కంట్రోల్ అంటున్నా, సోషల్ కంట్రోల్ అండ్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండటం. వాళ్ళు అడిగేది ఇచ్చేస్తే ఎంత మార్పులు వస్తాయి? చాలా మార్పులు వస్తాయేమో అనే భావిస్తున్నా. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నా. 1951లో సోమనాథ్ టెంపుల్ నంబర్ 1 శివ టెంపుల్ అని అందరూ అంటారు, నేను చూడలేదు. చాలా విశేషమైన జియోగ్రఫీ ఉన్నది అక్కడ. అది ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ఆ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్.
వాళ్ళే కట్టించారు డబ్బుతో, గవర్నమెంట్ డబ్బుతో కట్టించారు సోమనాథ్ టెంపుల్. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆ టెంపుల్ ఇప్పుడు చైర్మన్, ఆ టెంపుల్ చైర్మన్. సో అందువల్ల కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ చంద్రబాబు నాయుడు గారు